హలో! హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆకుకూరల పప్పు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మనం కుక్కర్ తీసుకుందాం. కుక్కర్‌లో కందిపప్పు తీసుకుందాం. 2 గుప్పెళ్ళైతే సరిపోతాయి. 2 గుప్పెళ్ళు తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఆకుకూరలు తీసుకుందాము. ఆకుకూరలైతే నేను 3 మిక్స్ చేశాను. ఏంటేంటివంటే పాలకూర, మెంతం కూర, చుక్కకూర. అవి కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని, వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో. పెట్టుకున్న తర్వాత ఇది క్లీన్‌గా వాష్ చేసుకున్న పప్పు ఏదైతే ఉందో దాంట్లో 1 వాటర్ పోయాలి. నీళ్లు పోసుకున్న తర్వాత మనం కారం వేసుకుందాము. నేనైతే 1:30 స్పూన్ కారం వేసుకున్నానండి. మీరు ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోండి. లేదు ఇంకా తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి. మీ రుచికి సరిపడా. తర్వాత పసుపేసుకున్నాను. హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. దాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి దాన్ని మధ్యకి కట్ చేసుకొని ఒక 4 అయితే సరిపోతాయి. టమాటాలేసుకోవాలి. 3 టమాటాలు కట్ చేసుకొని ఏసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. దీన్నేం చితక్కొట్టనవసరం లేదు. తర్వాత ఆకుకూరలు ఏదైతే మనం కడిగి పక్కన పెట్టుకున్నామో అదంతా దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. మీన్‌వైల్‌లో నేను పాపడాలు వేయించుకుంటున్నాను. అవి ఎలా వేయించుకుంటున్నానో చూసేయండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు గింజలేసుకుందాము. మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. అవి ఫ్రై అయిన తర్వాత చిటపటలాడుతున్నప్పుడు వెల్లుల్లిపాయలు ఏవైతే దంచుకొని పెట్టుకోవాలండి అవి వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లో రావాలి. కొంచెం మంచి ఫ్లేవర్ స్మెల్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో వేయించుకుంటే ఇంకా మంచిది. హై ఫ్లేమ్‌లో పెట్టకండి. ఇంకోటి ఫ్రై చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళకండి. అక్కడే ఫ్రై చేస్తూ ఉండండి. దాని తర్వాత 4 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు 2 రెమ్మలు తీసుకొని దాన్ని వాష్ చేసుకొని అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకుంటూ ఫ్రై అవుతూ ఉండాలి. ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ ఒక్కటైతే సరిపోతుంది. స్లైస్‌గా కట్ చేసేసుకొని దాన్ని వేసేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లో అయ్యేదాకా మనం వేపుకుంటూనే ఉండాలి. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. కనీసం వారంలో 2, 3 సార్లన్నా తినాలండి. ఇందాక మనం పెట్టుకున్న ఆకుకూరల పప్పు అయిపోయింది. దాని కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకోవాలి తగినంత. ఆల్రెడీ తాలింపులో వేసుకున్నాం కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది. వేసుకొని పప్పు గుత్తితోటి బాగా స్మాష్ చేసుకోవాలి. దాని తర్వాత తాలింపులోకి దీన్నంతా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నేను చేసినట్టు ఈ 3 ఆకుకూరలతోటి మీరొకసారి ఇంట్లో ట్రై చేయండి ఆకుకూరల పప్పు. ఎలా ఉంటుంది, ఏంటి అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఆకుకూరల పప్పు మరిగేదాకా మనం ఇలా కలుపుకుంటూ ఉందాము. మరిగిపోయిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఇంట్లో ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి నాకు.